ఓ కోడ్ని ఊహించుకోండి. మనం చదవలేని కోడ్. ఇది సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటి ఒక శక్తివంతమైన నాగరికతకు చెందింది. అదే సింధు లిపి. ఈరోజు మనం దాని రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిద్దాం. అది నిజంగా ఒక భాష, లేక మనం ఊహించనిది ఇంకేదైనా ఉందా? ఒక్కసారి ఈ గుర్తులను చూడండి. వేలాది ముద్రలు, పలకలపై చెక్కినవి. ఇవి సింధు లోయ నాగరికత మనకు వదిలి వెళ్లిన స్వరాలు. 4000 సంవత్సరాల క్రితం నాటి ఈ 400కు పైగా ఉన్న ప్రత్యేకమైన చిహ్నాలు మనకు ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాయి? ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఈ గుర్తులు మనం మర్చిపోయిన ఒక భాషకు చెందినవా, లేకపోతే ఇది పూర్తిగా వేరే విషయమా? ఈరోజు మనం ఈ 2 వాదనలను పరిశీలిద్దాం. సరే, ముందుగా మొదటి వాదనను చూద్దాం. ఇది ఒక పోగొట్టుకున్న లిపి. సింధులోయ నాగరికత అంటే అదేమి చిన్నది కాదు. ఈజిప్ట్, మెసోపొటేమియా నాగరికతల కంటే పెద్దది. ప్రణాళికాబద్ధమైన నగరాలు, అభివృద్ధి చెందిన వాణిజ్యంతో విలసిల్లింది. మరి అంత గొప్ప నాగరికతకు ఖచ్చితంగా ఒక లిపి ఉండి తీరాలి కదా? చాలా కాలంగా ఈ గుర్తులను అర్థం చేసుకోవడం ఒక కలలా ఉండేది. ఈ కోడ్ను ఛేదిస్తే చాలు, వాళ్ల దేవుళ్ళు, రాజులు, వాళ్ల దైనందిన జీవితం, వాళ్ల కథలన్నీ తెలుసుకోవచ్చని పరిశోధకులు ఆశపడ్డారు. పోగొట్టుకున్న ప్రపంచానికి ఇదొక కిటికీలా ఉపయోగపడుతుందని భావించారు. కాని ఇక్కడే ఓ పెద్ద సమస్య వచ్చిపడింది. సుమారు 130 సంవత్సరాల ప్రయత్నం తర్వాత కూడా ప్రపంచంలోని గొప్ప గొప్ప మేధావులు కూడా ఒక్క పదం కూడా చదవలేకపోయారు. ఎందుకని? అప్పుడే 2004లో కొందరు పరిశోధకులు ఓ సంచలనాత్మకమైన ప్రశ్న లేవనెత్తారు. అది అప్పటివరకు ఉన్న ఆలోచనలన్నింటినీ మార్చేసింది. ఒకవేళ మనం తప్పుడు ప్రశ్న అడుగుతున్నామేమో, అసలిదొక లిపి కాకపోతే? ఈ ఒక్క ప్రశ్న పురావస్తు ప్రపంచంలో ఒక భూకంపం లాంటిది. భాష కాదు అనడానికి మొదటి ఆధారం చాలా సింపుల్, ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యకరంగా సింపుల్. ఈ రాతలు చాలా చాలా చిన్నవి. సగటున కేవలం 5 గుర్తులు అంతే. ఇక్కడ చూడండి, మీకే అర్థమవుతోంది. ఒక సాధారణ వాక్యంతో పోలిస్తే సింధు శాసనాలు ఎంత చిన్నవో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం 5 గుర్తులతో ఒక కథనిగాని, ఒక చట్టాన్నిగాని ఎలా చెప్పగలరు? అస్సలు కుదరదు కదా? ఇంతేకాదు, విషయం ఇంకా విచిత్రంగా మారుతుంది. ఈజిప్షియన్లు తమ గోడల మీద కథలు చెక్కారు. మెసపొటేమియన్లు మట్టి పలకల మీద రాసుకున్నారు. కాని సింధూ ప్రజల దగ్గర్నుంచి మనకు ఒక్కటంటే ఒక్క పెద్ద రాత కూడా దొరకలేదు. ఎందుకు? సరే, ఈ ఆధారాలు చాలవనుకుంటే మన దగ్గర ఇంకా బలమైన సాక్ష్యముంది. భాషలకు కొన్ని పద్ధతులుంటాయి. ఏ భాషలోనైనా కొన్ని అక్షరాలు, శబ్దాలు పదే పదే వస్తుంటాయి. ఇప్పుడు సింధు గుర్తులు ఈ పరీక్షలో పాస్ అవుతాయో లేదో చూద్దాం. చూడండి, ఏ భాషా లిపినైనా తీసుకుంటే కొన్ని గుర్తులు తరచుగా రిపీట్ అవుతాయి. మన భాషల్లో అచ్చుల్లాగనమాట. ఈజిప్షియన్ రాతల్లో గుర్తులు తరచుగా రిపీట్ అవుతాయి. కాని సింధు రాతల్లోకొస్తే దాదాపుగా అస్సలు రిపీట్ అవో. ఈ తేడా గమనించండి, చాలా పెద్దది. గణాంకాలు అబద్ధం చెప్పవు. సింధు గుర్తులు అసలు భాషలాగా ప్రవర్తించట్లేదు. ఈ ఒక్క ఆధారం భాష సిద్ధాంతాన్ని గట్టిగా దెబ్బతీసింది. అయితే ఇది భాష కాకపోతే మరిదేంటి? బహుశా సమాధానం మనం అనుకున్నదానికంటే చాలా ఆసక్తికరంగా ఉండొచ్చు. ఇక్కడే అసలు మలుపొస్తుంది. పరిశోధకులు సింధు గుర్తుల నమూనాలని వేరే గుర్తులతో పోల్చినప్పుడు వాళ్లకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. ఇది సుమేరియన్ లేదా ఈజిప్షియన్ లిపితో సరిపోలేదు. మరి దేంతో సరిపోయిందంటే, కుటుంబ చిహ్నాలు, మతపరమైన గుర్తుల్లాంటి భాషకు సంబంధం లేని వాటితో. అంటే కొత్త థియరీ ప్రకారం ఆ ముద్రలు పదాలను రాయడానికి కాదు, ఒక ఐడెంటిటీని చూపించడానికనమాట. ఎలాగంటే ఇప్పటి మన ఐడి కార్డులాగా అనుకోవచ్చు. అవి ఫలానా కుటుంబం లేదా ఫలానా వ్యాపార వర్గమని సూచిస్తాయి, అంతేగాని భాషను రాయవు. ఈ ఆలోచన సింధు నాగరికతను మనం చూసే దృక్పథాన్నే మార్చేస్తోంది. ఒకవేళ వాళ్లకు లిపి లేకపోవడం వాళ్ల బలహీనత కాదు, బహుశా అదే వాళ్ల బలమేమో. ఆలోచించండి, సింధు నాగరికత చాలా పెద్దది. అక్కడ ఎన్నో రకాల భాషలు మాట్లాడే ప్రజలు ఉండుంటారు. అందరికీ అర్థమయ్యే ఒక లిపిని తయారు చేయడం కంటే అందరూ గుర్తించగలిగే కొన్ని సింబల్స్ని వాడటం చాలా సులభం కదా? వాణిజ్యానికి, పరిపాలనకి ఇది ఒక అద్భుతమైన సాధనం. ఏ టైం లైన్ మనకు ఒక ముఖ్యమైన కథ చెబుతుంది. సింధు నాగరికత అంతరించిపోతున్న సమయంలో భారత ఉపఖండంలోకి కొత్త ప్రజలు, ఇండో ఆర్యా లాంటి కొత్త భాషలు వస్తున్నాయి. ఈ మార్పుల మధ్యలో ఆ పాత గుర్తుల వ్యవస్థ కనుమరుగైపోయి ఉండొచ్చు. సరే,
ఇంతకీ ఈ కొత్త సిద్ధాంతం సింధూ నాగరికత కథను ఎలా మార్చేస్తోంది? అంటే మనం హరప్పన్లను చదవడం రాయడం రానివాళ్లుగా చూడక్కర్లేదు. వాళ్ళు వేరే దారిని ఎంచుకున్న మేధావులు. ఒక గొప్ప నాగరికతను కట్టడానికి లిపి తప్పనిసరి కాదని వాళ్ళు నిరూపించారు. బహుశా మనం ఇన్ని రోజులు వెతుకుతున్న ఆ రొసెటా స్టోన్ అనేది ఎప్పుడూ లేనేలేదేమో. చివరిగా సింధూ లిపి మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. అసలు నాగరికత అంటే ఏంటి? ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడానికి అక్షరాలు, రాత అవసరం లేకపోతే గతం గురించి మనం అనుకుంటున్నవన్నీ మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలేమో.